రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దారుణం జరిగింది. జూకాల్ పరిధిలోని ఎర్రగుంట తండాలో గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై కృష్ణారెడ్డి అనే వ్యక్తి 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు వివరించారు. అయితే బాలిక గర్భం దాల్చడంతో ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దారుణం జరిగింది. జూకాల్ పరిధిలోని ఎర్రగుంట తండాలో గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై కృష్ణారెడ్డి అనే వ్యక్తి 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు వివరించారు. అయితే బాలిక గర్భం దాల్చడంతో ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిల్లగాడే పైసలు ఇచ్చిండు, 20,000 ఇచ్చిండంట. అందుకు సాక్ష్యం కూడా ఉంది. 20,000 ఇచ్చిండు అబార్షన్ చేయించమని. తీసుకెళ్లిరు, ఇంజక్షన్లు ఇప్పించారు. తర్వాత రోజు పాపని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిరు. కొత్తూరులో తీసుకోపోయారు. మళ్ళా ఇంటికి తీసుకెళ్తే ఆ పాప లోపల ఇంజక్షన్ ఇచ్చేసరికి పిండం లోపలే చచ్చిపోయింది. ఆ పిల్ల నెక్స్ట్ డే మొత్తం వాపు వచ్చింది. పాపకి వాపు వస్తే మేము తర్వాత రోజు తీసుకెళ్లి వాళ్ళ తోటలో ఏడ పని చేసిందో ఆ పాప అక్కడే పెట్టొచ్చినాం పాపను. తర్వాత ఆ పిల్లగాని వాళ్ళ అన్న వాళ్ళ బాబాయ్ ఇద్దరు ఆమెను వాళ్ళే తీసుకోపోయారు. వాళ్ళ కార్లలో వాళ్ళే తీసుకోపోయారు. వాళ్ళే ట్రీట్మెంట్ చేపించారు. పిండాన్ని కూడా వాళ్ళే తీపిచ్చిరు. నైట్ మొత్తం వాళ్ళే ఉన్నారు ఆడ. వాళ్ళే ఉండి తెల్లారేమో పాపను వాళ్ళ తల్లిని ఆటోలో తోలిచ్చిరు. వాళ్ళేమో కార్లో దింకపోయారు. ఆ పాపకు 13 సంవత్సరాలు. 2011 పాప సంవత్సరం. 2011 పాప సంవత్సరం 13 సంవత్సరాలు అవుతుంది పాపకి. చదువుకోలేదు, ఏం చదువుకోలేదు. డిమాండ్ మాకు ఏం లేదు సార్. పెళ్లి అయితే పిల్లగాంతో పెళ్లి కావాలి, లేకపోతే ఇద్దరు సావాలి. 13th ఆగస్ట్ రోజు మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక మదరు, స్టెప్ మదరు వాళ్ళ 13 years old డాటర్ను కృష్ణారెడ్డి, మైపాల్ రెడ్డి అండ్ అదర్స్ కలిసి తీసుకుపోయారు 5 నెలల కింద. దీంట్లో కృష్ణారెడ్డి ఆమెను సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేసి రేప్ చేసిండు. దానివల్ల ఆమెకు ఒక ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. ఆ ప్రెగ్నెన్సీ కూడా రీసెంట్లీ ఆన్ 12th వాళ్ళు కొత్తూరు అనే విలేజ్ దగ్గరికి పోయి అన్ఆథరైజ్డ్గా ఆ ఫీటస్ను అబార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా శంషాబాద్ పోలీస్ స్టేషన్ SHO నరేందర్ రెడ్డి గారు వారి టీం అంతా పోయి ఆ ఏరియా అంతా కూడా వెరిఫై చేసి ఆ కృష్ణారెడ్డి అనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గానే అతని మీద కఠిన చర్య అండ్ శిక్ష పడేటట్టు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.